హలో అండి. వెల్కమ్ టు రాజుస్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే వంట చికెన్ లివర్ కర్రీ. ఆయిల్ వేసుకొని మేము ఏ వంట వండుకున్న కరివేపాకు కానీ మునగాకు కానీ ఆకుకూర కొంచెం వేయడం అలవాటండి. సో అలవాటు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. కరివేపాకు వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది వేగాక ఉల్లిపాయ ముద్ద కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని దాన్ని కూడా వేసేసి పచ్చివాసన రాకుండా వేపుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేగాక ఒక్కొక్కటి వేసుకోవాలి. ఉల్లిపాయ ముద్ద వేగాక టమాటాలు వేసుకొని చిన్న సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్తో పాటు కొంచెం కారం కూడా వేసేస్తున్నానండి. టమాటీలు అవన్నీ ఒకేసారి కలిపేసి మూత పెట్టేస్తాను. ఇది కొంచెం మా అమ్మమ్మ నేర్పించిన స్టైల్ అన్నమాట, పాతకాలం వంట టైపు. సో ఇవన్నీ కలిపేసుకున్నాక మూత పెట్టేస్తాను. కొంతమంది అనుకుంటారు అలా టమాటా ఉడకదు కదా, కారం వేసేస్తే అనుకుంటారు. కానీ బట్ నేను కొంచెం కుండలో వండుతున్నాను కదా, అంటే మట్టి దాకలో, అది కొంచెం దలసరిగా ఉంటుంది. దలసరిగా ఉండడం వల్ల తొందరగానే వేగిపోతుందండి. కొంచెం మసాలా కూడా వేసుకున్నాను. మేము జనరల్గా ఇంట్లో ఎక్కువగా మసాలాలు వాడాం. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు స్పైసీ ఫుడ్ ఇష్టపడరు కదా, సో మసాలాలు మేము చాలా తక్కువగా వాడుతుంటామండి. నాన్ వెజ్లో మసాలా లేకపోతే ఎట్లా అని అనుకుంటారు కానీ బట్ అట్లేం ఉండదని మనం ఇంట్లో అంటే ఇంట్లో ఆడించుకున్న కారం ఇవన్నీ వేసుకుంటే సో బాగానే ఉంటుంది. ఇప్పుడు టమాటీలు అవన్నీ వేగిపోయాక కందనకాయలు, లివర్ ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే. వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఆ కారం అంతా పచ్చివాసన పోవాలి కదండి, అందుకే వెంటనే వాటర్ వేయకూడదు. కాసేపు మూత పెట్టేసి వదిలేయాలి. చికెన్ లివర్ అవి ఎక్కువగా తినడం హెల్త్కి మంచిది కాదు. కాకపోతే మేము చాలా రేర్గా తెచ్చుకుంటామండి, ఎక్కువగా కాదు. ఎప్పుడో సమ్ టైమ్స్ అలా తెచ్చుకుంటాం కాబట్టి పర్వాలేదు. బట్ రెగ్యులర్గా అయితే తినడం హెల్త్కి మంచిది కాదు. సో ఎప్పుడైనా వెకేషనల్గా అలాగే ఏమన్నా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. చూడండి, ఆల్మోస్ట్ ఇది దగ్గరికి అయిపోయింది కదా, వాటర్ వేయకుండానే చూసారా ఎట్లా ఉడికిపోయిందో. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టేసుకొని వదిలేస్తే దగ్గరికి అయిపోతుంది. నాన్ వెజ్ కర్రీస్ ఏమైనా సరే మట్టి కుండలో కానీ లేకపోతే ఇలాగ మట్టి కడాయిలో కానీ వీటిల్లోనే ఎక్కువగా వండుతుంటాము. చూసారా అలాగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొంచెం అంటే రైస్లో కలుపుకోవడానికి కొంచెం గ్రేవీలో ఉండాలి కాబట్టి మేము ఇట్లానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము. ఇంకా దీన్ని కొంచెం చల్లారాక సర్వ్ చేసుకుంటే రైస్తో కానీ బిర్యానీతో కానీ బగారా దేనితోనైనా బాగుంటుంది.